ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేయబోతున్న చర్యల గురించి సీఎం వివరించనున్నారు. ఇక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. లలిత తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఆడబిడ్డకు రక్షగా అనే కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలతో ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా ఆడబిడ్డకు రక్షగా అనే పేరుతో ర్యాలీలను నిర్వహించారు. అలాగే ఈరోజు 4 గంటల కంటే సాయంత్రం అన్ని ప్రదేశాల నుంచి 4 ప్రాంతాల నుంచి ఆడబిడ్డకు రక్షగా కదులుదాం అనే నినాదంతో ఓవరాల్గా అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా అలాగే అందరూ పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. అయితే ర్యాలీకి సంబంధించి ర్యాలీలో పాల్గొనేందుకు కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎంతో మంది ఇక్కడికి వచ్చి పాల్గొనడానికి ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే ఆడబిడ్డకు రక్షగా కలుద్దాం అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన దీంతో మీరు అందరూ ముందుకు వచ్చారు. ఎట్లాంటి రక్షణ అసలు ఆడపిల్లకి అవసరం అంట? ఆడపిల్లకి ఎట్లాంటి రక్షణ అవసరం అనే దాని మీద విజయవాడ నగరమే ఒక ఉదాహరణ. ఒక 7-8 ఏళ్ల కిందట శ్రీలక్ష్మిని క్లాస్ రూమ్లో నేను చంపినప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా 13 నెలలు పోరాటం చేశాం. ఇవాళకి మనోహర్ జైల్లో ఉన్నాడు. అంటే ఉరిశిక్ష వేశారు. వెన్ ఐ బికేమ్ మేయర్ ఆ రోజు అతను ఉరిశిక్ష పడింది. దానికి వచ్చి ప్రెస్ అడిగినప్పుడు మరణ దండనగా దాన్ని మార్చే పరిస్థితి ఉన్నప్పుడు చట్టంలో ఉన్నది కనుక చట్టాన్ని అధిగమించి మేము వెళ్ళం, కానీ చట్టం తన నిర్ణయం తను తీసుకోవాలి. మళ్ళీ అతను వచ్చి ఆడపిల్లల మీద మళ్ళీ పడకూడదని చెప్పిన పరిస్థితులున్న ఉద్యమాల నగరం విజయవాడ. కానీ ఇవాళ మేము ఎంత బాధపడుతున్నామంటే ఒక అమరావతిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతినిత్యం అహరహం పనిచేస్తున్న సీఎంకి ఈ యొక్క క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ లాగా చేస్తున్నారా అనే ఒక అనుమానం ఇప్పుడు ఈ పూట కూడా ఒక బావ 7 ఏళ్ల పాప మీద చేసిన సంఘటనలు మీడియాలో వస్తూ ఉంటే మేము చాలా ఆవేదనతో వచ్చాము కార్యక్రమానికి. జరిగిన వాటిని ఖండించాలా, జరగబోయే వాటిని ఆపాలా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఈ సబ్జెక్టు మీదే పెట్టాలా అనే పరిస్థితికి ప్రభుత్వాలు వెళుతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అనేక కారణాల్లో ముందుగా వెంటనే తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఫోన్ల ద్వారా వస్తున్న బూత్ కార్యకలాపాన్ని ఆపాలి. బహుశా మా ఆలోచన అది. ఎడ్యుకేటెడ్గా మేమంతా కూర్చున్నప్పుడు వీళ్ళు ఒకవేళ చదువు లేని వాళ్ళు, ఇల్లిటరేటు, 70 ఏళ్లవాడు 60 ఏళ్లవాడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈ యొక్క పోర్నో లాంటివి, ఈ బూతు బొమ్మలు, బూతు కథలు ఈ యొక్క ఫోన్స్లో రావడం, దానికి చంద్రబాబు నాయుడే కారణమా రోజా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజాకి బుద్ధి జ్ఞానం ఏ కోశానా లేదు. ఇది మానవ సంబంధమైన చాలా దారుణమైన పరిస్థితుల్ని ఒక సీఎం మీద పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఉంది. కానీ ఇవాళ అందరూ అసహించుకుంటున్నారు. కానీ నేను మాత్రం విశ్లేషించేది ఏంటంటే రాజకీయంగా వచ్చే ఎండాకాలం దాకా ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు గెలవడానికి అత్యాచారాలు కూడా మీ పార్టీ వాళ్లే, మీ మెంబర్షిప్ ఉన్న వాళ్లే అని చెప్తారు. దురదృష్టకరమైన బుద్ధి లేని అజ్ఞానంతో కూడిన మహిళా నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండడం ఒక దురదృష్టం. మహిళా నాయకురాలంటే 10 మందిని చైతన్యపరచాలా, అందరినీ కూడగట్టాలా, పిల్లల్ని తయారు చేయాలా, మన యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు ఆడపిల్ల వంటగదిలోనే ఉండిపోతా ఉంది, తలుపులు వెనకే ఉంటుంది, బయటికి రావాలని ఉద్యమాలు చేసిన వాళ్ళం, చదువు కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళం, చదువుకుంటే చాలదు ఉద్యోగాలు చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్ళం. ఇవాళ ఏమిటంటే రివర్స్లో ఉద్యోగానికి వెళ్తే ఏంటి పరిస్థితి, బయటికి ఇంటికి ఎలా వస్తుంది. ఆడపిల్ల 10th క్లాస్ రాస్తుందంటే వణికిపోతున్నారు తల్లిదండ్రులు, వాళ్ళే వెళ్ళి తీసుకొస్తున్నారు. సో సోషల్ సిచ్యువేషన్ మారింది. ఈ సోషల్ సిచ్యువేషన్కి ఏ రాజకీయ నాయకుడు కారణం కాదు. సామాజిక ప్రాబ్లమ్స్ భారతదేశంలో బాగా ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి, కానీ అవి కింద బడుగు వర్గాలకి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి విచ్చలవిడితనంగా తీసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇంకా మీడియా కూడా మీడియా మీన్స్ ఈ యొక్క టీవీలు, సినిమాలు కూడా వాళ్ళ యొక్క ట్రెండ్ని మార్చాలి. వాళ్ళు ఆడపిల్లని ఆట బొమ్మగా చూపిస్తూ ఉన్నారు, లేకపోతే ఒక ఏడ్చే క్యారెక్టర్గా చూపిస్తున్నారు, లేదా కుతంత్రాలు చేసే టీవీ సీరియల్స్ ఆడవాళ్ళని చూస్తూ ఉంటే ఏడవాళ్ళో నవ్వాలో తెలియదు. మగవాళ్ళందరూ చెమటలు, ఆడవాళ్ళు మాత్రం కుట్ర. అంటే సమాజానికి చాలా దూరంగా ఉన్నాయి ఇవి. సమాజానికి చాలా దూరంగా ఉన్న భావజాలం మారాలి. సమాజానికి దగ్గరగా
క్లోజ్గా ఆడపిల్లని తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఈరోజు ఇంత మండు టెండలో కూడా ఇంత విప్లవాత్మకంగా విజయవాడ నగరంలో 4 వైపుల నుంచి ప్రారంభిస్తున్న కార్యక్రమానికి పసి పిల్లల దగ్గర నుంచి మైనారిటీస్ నుంచి ముసలమ్మల దాకా ఎందుకు వచ్చారంటే ఏమిటి దారుణం అంటే అసలు నేను అనుకోవడం ఇది ఉమెన్ హుడ్ మీద ఒక ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఉమెన్ హుడ్కి ఒక ఎమర్జెన్సీ లాంటిది. ఏంటిది? చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా, పనులు చేయాలా అని అంటే కాదు, అలా చూడలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సెక్స్ అనే ఒక పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? ఆ దాచేపల్లిలో చేసిన వాడా ఇంకొకడా అంటే కానే కాదు. ఇది ఒక రకమైన జాడ్యం లాంటిది. మీడియాలో అక్కడ చూస్తూ కూడా ఇంకొక చిన్న తప్పనిసరిగా చెప్పవలసిన అంశం ఏమిటంటే డిపార్ట్మెంట్లో తెలంగాణలో షీ టీమ్స్ పెట్టారు. ఇక్కడ కూడా ఇంకా మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసేంత పరిస్థితి ఇవాళ గ్రామాల్లో అక్కడ లేదు. చదువుతో సంబంధం లేదు దీనికి. అలాంటి చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఇంత పని చేస్తూ ఉంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెళ్ళడం, ఒక బ్యానర్ పెట్టుకొని కూర్చోవడం. మహిళా ద్వేషి చంద్రబాబు నాయుడు అంతా ఆవిడ. తస్మాత్ జాగ్రత్త రోజా, ఇవాళ చెప్తున్నాం మీ అందరం. ఇంకొకసారి నీ నోట్లోంచి ఆ మాట వస్తే ఎవరెవరో ఏమో విమర్శిస్తారంటావు కానీ మహిళా లోకమే నిన్ను చెప్పులతో కొడుతుంది. ఎందుకంటే సిచ్యుయేషన్ మొత్తాన్ని మార్చేస్తున్నారు ఆవిడ సమాజంలో ఉన్న సమస్యని బయటకు తీసుకురాకుండా ఒక సినిమా గ్లామర్తో వచ్చి 4 రోజులు ఇలా మాట్లాడేసి మళ్ళీ ఆవిడ వెళ్ళి చేసేది ఏంటండి? జబర్దస్త్. ఆవిడ చూపించే డ్రెస్సెస్ ఏంటండి? ఆవిడ చూపిస్తున్న కమిట్మెంట్ ఏంటండి? కనుక చాలా చాలా దురదృష్టం. వామపక్ష ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉండేవి, వారు కూడా తగ్గారు. ఇవాళ ఉద్యమం ప్రభుత్వమే చేస్తుంది, పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆడవాళ్ళని చైతన్యపరుస్తున్నారు, ఆర్థికంగా బలపరుస్తున్నారు. ఏమీ లేదు, నువ్వే చేయిస్తున్నావు రేపులు అన్నట్టు మాట్లాడుతున్న ఈ సంస్కృతి వల్ల చాలా డేంజర్. దానికి మేము సమాధానం చెప్పడం సిద్ధంగా. మేడం మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఆడపిల్లకు రక్షణగా, అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళు, ముసలి, పెద్ద, చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్నారు. అసలు ఎట్లాంటి మార్పు రావాలంటారు? అసలు సోషల్ మీడియాకు సంబంధించి కానీ అలాగే ఎట్లాంటి అవేర్నెస్ తీసుకొస్తే ఇలాంటి మార్పులు వస్తాయి? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక అత్యాచార ఘటనలు జరిగినాయి. కానీ దాచేపల్లి లాంటి నిందితుడు భయంతో, పోలీస్ భయంతో, రాష్ట్ర ప్రభుత్వ భయంతో చెట్టుకు ఊరేసుకొని పబ్లిక్గా చనిపోయిన ఘటన దాచేపల్లిలో జరిగింది. అదేవిధంగా దాచేపల్లి గ్రామస్తులు కూడా అతని ఇంటిని ధ్వంసం చేసి చెప్పులతో, చీపురు కట్టలతో కొట్టి రానికుండా చేశారు. కాబట్టి మొత్తం సమాజం అంతా నిందితుడి మీద చర్య తీసుకోవాలని కోరింది. కాబట్టి ఆ బాధితురాలకు ఎంతో కొంత న్యాయం జరిగింది. ఇది సామాజిక సమస్య, చంద్రబాబు గారి సమస్య కాదు, జగన్ గారి సమస్య కాదు, మన సమస్య కాదు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ మనం ఒకళ్ళ మీద దాడి చేస్తే రేపు ఇంకొకళ్ళు వచ్చి ఈ సంవత్సరమే కాకపోవచ్చు నెక్స్ట్ తరంలో మన మీద దాడి చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే సమాజంలో అసలు ఇలాంటి సంస్కృతి రావడానికి ఒకటి ధనము, రెండోది ఏంటంటే ఆడపిల్లలతో ఎంజాయ్మెంట్. ఈ రెండే లైఫ్ అనే ఒక సిగ్నల్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా అసలు మీడియా ద్వారా కూడా పోతుంది. మనం భావజాలం మార్చుకోవాలి. అదేవిధంగా కువైట్లో, దుబాయ్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే అక్కడ ఒక చిన్న పాప మీద ఇలాంటి దాడి జరిగితే 15 నిమిషాల్లో బహిరంగంగా ఉరిదీశారు. మరి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాంటి చట్టాలు తీసుకురావాలి. దాచేపల్లి సంఘటనలాగా గ్రామస్తులు అందరూ భయం ఉండాలి. ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో భయం ఉంటే ఇలాంటివి జరగవు. ఎందుకంటే ఇది సామాజిక సమస్య. ఈరోజు చట్టం ఎలా ఉందంటే ఒక అమ్మాయి మీద ఏమైనా దాడి చేస్తే ఆ అమ్మాయి చంపేసినా కానీ శిక్ష లేదు. ఇది బాగా ప్రచారం చేయాలి. అదేవిధంగా నిర్భయ చట్టం ప్రకారం ఒక మహిళని 15 సెకండ్లు కన్నార్పకుండా చూసినా కేసు పెట్టవచ్చు. ఇలాంటివన్నీ మనం ప్రచారం చేయాలి. ఈ దాడులు పెద్ద పెద్ద స్థాయిలో కాకుండా ప్రతి ఆఫీస్లో, ప్రతి స్థాయిలో ఉన్నాయి. మొన్న రేణుకా చౌదరి గారు కూడా చెప్పారు పార్లమెంట్లో కూడా కాస్టింగ్ కావచ్చుందని. మన కల్చర్ మార్చుకోవాలి, మన పద్ధతి మార్చుకోవాలి. ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. పెంచేది పద్ధతిగా పెంచాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ర్యాలీ నిర్వహించారంటే ఒక సంఘటనతో పోకూడదు, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, అందరూ బాధ్యతగా ఉండాలని తీసుకున్నారు. ఓకే, ప్రజల్లో చైతన్యం రావాలని చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మేమందరం వచ్చామని స్వచ్ఛందంగా వచ్చాము తప్ప ఎవరు ప్రోత్సాహంతో రాలేదని, అలాగే పార్టీలకు అతీతంగా అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. మేడం చెప్పండి, అంటే ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు, అలాగే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. అసలు మహిళల పట్ల ఎట్లాంటి, దేశంలో ఎట్లాంటి రక్షణ రావాలని మీరు కోరుకుంటున్నారు? మహిళల పట్ల అండి, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర ఉండండి, స్కూల్కి పంపిస్తున్నామండి. మనం పంపిస్తున్నామంటే వాళ్ళు జాగ్రత్తగా వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారని మనం ఎంతో బాధ్యతగా పంపిస్తున్నాం. అలాగే స్కూల్లో టీచర్స్ వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటున్నారు. మధ్యలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందనేది మనకు తెలియదు.
కొన్నిసార్లు ఆటో డ్రైవర్ల వల్ల జరుగుతుంది, కొంతమంది క్యాబ్స్ వల్ల డ్రైవర్ల వల్ల జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళలో అవేర్నెస్ రావాలండి. ఇప్పుడు ఎవరు దీనికి పార్టీలో కానీ ఎవరు కాదు చేసేది, ఇది అది మనుషుల మగాళ్ళలో రావాలి ఇది అవేర్నెస్. అలాగే మనం పిల్లలకు కూడా అండి మనం ఎడ్యుకేట్ చేసి మీరు ఇలా ఉండాలమ్మా, ఇవి వేరే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే మాకు చెప్పండి, లేదా టీచర్స్కి చెప్పండి, వాళ్ళు తేడాగా ప్రవర్తిస్తున్నారనే అని మనం అలవాటు చేయాలండి. వాళ్ళకి తెలియట్లేదు. మనం చెప్తే ఏమన్నా అంటారేమో, ఇంట్లో ఏమంటారో, స్కూల్లో ఏమంటారో అనే భయాన్ని మనం పోగొట్టి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలండి. ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ముందుకు సాగదీస్తే సాగి వాళ్ళు కూడా తెలివితేటలతో ప్రవర్తన బయట వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారని నేను అర్థం చేసుకున్నాను. అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఆడపిల్లకి రక్షణగా అంటే తమ స్వయంగా కూడా ఎంతో కొంత కాన్ఫిడెన్స్తో ఉండాలని, బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుకు రావాల్సిన బాధ్యత, వాళ్ళని తిరిగి ప్రొటెస్ట్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉండాలి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో ఆ ధైర్యం చెప్పాలని కూడా ఇక్కడ ఉన్న మహిళలు కోరుతున్నారు. మేడం చెప్పండి, ఎట్లాంటి రక్షణ అసలు ఆడపిల్లలకు అవసరమవుతుంది ఈరోజు? ఐఎమ్ ద చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పి పద్మలత ఫ్రమ్ గుంటూరు. ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం జరగడానికి కారణము దాచేపల్లి సంఘటనే మనకి నిదర్శనము. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా మన సీఎం గారు ఆడపిల్లల రక్షగా కదులుదామనే ఇటువంటి చైతన్య యాత్రను మన విజయవాడలో ఈ విధంగా ఇంత గొప్పగా చేస్తున్నారు. దీనికోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. గ్రామాల్లో కూడా చాలా అవేర్నెస్ కావాలి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి ఆధార్ అనుసంధానంగా ఎవరు లోపలికి ఎంటర్ అవుతున్నారు, మన స్టేట్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు. మొన్న తెనాల్లో జరిగినటువంటి పానీపూరి సంఘటన, 2 ఆడపిల్లల్ని మభ్యపెట్టి వాడు అరాచకం చేసి ఈరోజు చాలా దారుణంగా వడికడుతున్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కువగా చేస్తున్నారు. సన్నిహితులు అనుకున్న వాళ్ళే మనల్ని ముంచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఇవ్వకుండా పిల్లలకి ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్స్ ఇవన్నీ కూడా ఈ మాధ్యమాల వల్ల కూడా పిల్లలు చాలా వరకు చెడిపోతున్నారు. అదే కాకుండా మన రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే మొన్న రీసెంట్గా జరిగిన అత్యాచారాలు ఎన్నో జరిగాయి. దానికి పిల్లలు బయట నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు, సన్నిహితులు ఎక్కువ చేస్తున్నారు. ఇటువంటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా నాంది పలికి చేయి కలిపి ఆడపిల్లల్ని కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడవాళ్ల తరపున ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీ ఛానల్ వారికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని మహిళలు అందరూ కోరుతున్నారు. అలాగే ఈరోజు విజయవాడలోని మొత్తంగా 4 ప్రాంతాల నుంచి కూడా ఈ ర్యాలీలు ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సీఎం ర్యాలీను ప్రారంభించబోతున్నారు. అలాగే సిద్ధార్థ కాలేజ్ వద్ద నుంచి, అలాగే స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి కూడా ఈ ర్యాలీలు పాల్గొని అంతా కూడా అన్ని ర్యాలీలు కలిసి ఇందిరాగాంధీ స్టేడియంకి చేరుకుంటాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం బహిరంగ సభలో మాట్లాడతారని తెలుస్తోంది. కెమెరా ఓవర్ టు స్టూడియో.